ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో అతిరథులు మహారథులు అందరూ కూడా కలిసి బీసీ అంటే బెటర్ క్యాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్ క్లాస్గా ఎలా గుర్తించినారు, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్న ఈ టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా మోసగిస్తున్నారనే ఒక చర్చ కూడా జరిగింది. ఈరోజు 2 సంవత్సరం గడిచింది, 2 ఫైనాన్షియల్ ఇయర్ గడిచింది, 3 బడ్జెట్లు. ఎక్కడ కూడా బీసీలకు లయన్ షేర్ అనే మాటే లేదు. అయితే ఎలక్షన్ టైంలో మనం చూసాం, మహిళలందరికీ కూడా 50 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తారని చెప్పినారు. ఇంతవరకు ఎక్కడ దాని గురించి మాట్లాడేకి రెడీ కూడా లేరు. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ ఉన్నారు, ఆమె కూడా ఒక లేడీ. మహిళలు ఎంత కష్టపడుతున్నారని ఆమెకు తెలిసినా కూడా ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా ఓపెన్ డిస్కషన్కి రమ్మంటే ఎన్నోసార్లు పిలిచినా కూడా ఆ తరపున మనకు ఆన్సర్ లేదు. అంటే దీని పట్ల మనకి ఏం తెలుస్తుంది అంటే కేవలం ఎలక్షన్ మేనిఫెస్టో కోసం మాత్రమే మహిళా సాధికారత అని మాట్లాడతారు. రాష్ట్రంలో సగానికి సగం బీసీ పాపులేషన్ ఉంది కాబట్టి మహిళలు కూడా బీసీ మహిళలు ఎక్కువగా ఉంటారు. గతంలో మనం చూసినాం 18,000 ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను నడిపించే కార్యక్రమం ఎకనామికల్లీ, ఫినాన్షియలీ, పొలిటికల్లీ కూడా అండ్ రిజర్వేషన్ ఇస్తూ మమ్మల్ని నడిపించినారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అలాంటి ఒక రిజర్వేషన్ను మీరు ఈరోజు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ తలుచుకుంటున్నారు, ఎక్కడ పోయినా కూడా ఆయనకు జనాదరణ పెరుగుతుంది అని చెప్పి ఈరోజు మీరు అసెంబ్లీలో 34% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఈరోజు స్టేట్లోనూ మీరే ఉన్నారు, అదేవిధంగా సెంట్రల్లో కూడా మీరే ఉన్నారు. మీరు అనుకుంటే ఎన్డీఏ అలయన్స్లో మీరు ఉన్నారు కాబట్టి ఇదేం పెద్ద పనేం కాదు. మీకు అసత్యం ఇది జరగదు అని తెలిసిన తర్వాత కూడా ఆ ఒక్క అబద్ధాన్ని మీరు నిజం చేసే ఒక తరుణంలో గతంలో మేం ప్రపోజ్ చేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి ఆపినారనే ఒక పాయింట్ మీరు మర్చిపోయి ఈరోజు అపహాస్యకు గురి అయినారు మీరు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా కులాలకి 140 కులాలు ఉన్నాయి, చాలా కులాలకి మీరు ఎన్నో ప్రామిస్ ఇచ్చినారు. కురుబ కులానికి ఎలక్షన్లో మీరు చెప్పినారు గుడికట్ల పూజారులందరికీ కూడా 5,000 హానోరేరియం ఇస్తామని చెప్పినారు. 2 ఏళ్ళు గడిచింది, ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు. గొర్రెల కాపురం ఉన్న కురుబ కులానికి మీరు ఆ సామాజిక వర్గానికి మీరు ఎక్కడ కూడా లోన్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కమ్మడి నేసే వాళ్ళందరికీ కూడా, కమ్మడి నేసే ప్రతి కురువోళ్ళందరికీ కూడా ఆయన 24,000 ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు కురుబ కులానికి సంబంధించిన ఒక మహిళా మంత్రి సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ ఈ కులాన్ని ఎందుకు ఆమె చూసి చూడకుండా ఉంది అనేది రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఆమె సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేతన్న నేస్తమని చాలా గర్వంగా మనం వీవర్స్ అందరికీ కూడా ప్రకటించినాం. దాని పేరు మార్చు నేతన్న సేవని మీరు ఇచ్చినారు. మీరు మొన్న ఇచ్చినప్పుడు ఒక పెనుగొండని ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటే ఒక సోమందేపల్లి మండలంలో 210 మందికి మాత్రమే అర్హులని ఇచ్చినారు. గతంలో ఇదే మండలంలో మేము 600 పై చిలుకలు వీవర్స్ అందరికీ కూడా మేము జియో ట్యాగ్ చేస్తూ చాలా ట్రాన్స్పరెన్సీగా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ కూడా మనం ఇచ్చినాము ఈ నేతన్న నేస్తాం. మరి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే కేవలం మీ పార్టీకి సేవ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే మళ్ళా ఇతర బీసీ కులాలకి మీరు ద్రోహం చేసినట్లే కదా. టైలర్ ఉండొచ్చు, రజకులు ఉండొచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ ఉండొచ్చు. గతంలో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించినాం, 10,000 హానరేరియం ఇచ్చినాం. ఎందుకంటే ఆ కుల వృత్తి అంతరించిపోకూడదు, దాన్ని ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో ఒక బీసీగా ఆలోచించి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించినాం. ఈరోజు ఆ కులాలను అందరినీ కూడా మీరు అసలు పట్టించుకునే ఒక పరిస్థితిలో మీరు లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 11 ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ బీసీలకు మీరు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 56 చేసినారు. మళ్ళీ ప్రతి ఒక్క ఫెడరేషన్స్ చైర్మన్స్కి ఒక చైర్మన్ పెడుతూ ఆ కులాల్లో ఒక అధ్యాయం చేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట అడుగుతున్నాం, ఈరోజు మీరు బీసీ కమిషన్ పెడతామంటున్నారు కదా, శాశ్వతమైన బీసీ కమిషన్ పెట్టే ఒక దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే సెంట్రల్లో మీరున్నారు, స్టేట్లోనూ మీరున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, మేము ఏది చెప్తే అది చెల్లుతుంది అంటారు. మళ్ళా ఈ బీసీ రిజర్వేషన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల మీ ఆలోచన ఉంటే మళ్ళీ ఇది మీరు చేసి ఖచ్చితంగా చూపియాలి ప్రజలందరికీ కూడా, ఇంకొక మోసం మీరు చేయకూడదు అని
మీ అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యాచరణ ఏది ఉంది అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రీజనల్ స్థాయి వరకు కూడా ఏదైతే వీళ్ళు మాట ఇచ్చి ప్రతి ఒక్క కులాన్ని వీరు మోసగిచ్చినారో బీసీలందరినీ కూడా వాళ్ళందరికీ కూడా దీనిపైన ఇంకా అవేర్నెస్ తీసుకొని వెళ్తూ బీసీలు అంటే ఓటు బ్యాంక్ కాదు, వీళ్ళు కూడా 60% ఆఫ్ ది పాపులేషన్లో ఉన్నారు. వీళ్ళకి అది ఇది కలిబిల్లి మాటలు చెప్పి ఉత్తు హామీలు ఇస్తే అటువంటిది చెల్లదు. బీసీలే రాబోయే రోజుల్లో వీళ్ళకి గుణపాఠం చెప్తారనే ఒక మాటని కూడా ఈరోజు వాళ్ళకి హెచ్చరిస్తాం. టీడీపీలో ఎన్డీఏ అలయన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.